హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఆకుకూర పప్పు చేయాలంటే ఖచ్చితంగా పులుపు వేయాల్సిందే కదా. ఇక్కడ చింతపండు కానీ నిమ్మరసం కానీ వాడకుండా ఈ ఆకుకూర పప్పుని నేను ఎలా చేస్తానో చూపిస్తాను రండి. దీనికోసం కప్పున్నర కందిపప్పుని తీసుకొని శుభ్రంగా కడిగి ఒక 10 నిమిషాలు వాటర్ పోసి నానపెట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను బచ్చల కూర పప్పు చేస్తున్నానండి. ఇక్కడ 2 రకాల బచ్చల కూరలు వాడుతున్నాను. ఒకటేమో ఇంగ్లీష్ బచ్చల కూర, ఇంకొకటేమో తీగ బచ్చలు అంటారు కదా అది. 2 కలిపి ఒక కట్ట ఉంటాయి. ఒక కట్ట బచ్చల కూరని తీసుకొని దాన్ని సన్నగా తరిగాను. దాని కారంకి సరిపడేంత ఒక 3 మిరపకాయలు తీసుకున్నాను. ఒక 4 టమాటాస్ తీసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. వీటన్నిటిని ముందుగా మనం నానబెట్టుకున్న కందిపప్పు ఉంది కదా, దాన్ని కుక్కర్లో వేసి దీంతో పాటు సన్నగా తరిగిన టొమాటోస్, పచ్చిమిర్చి, అలానే చిన్నగా కట్ చేసుకున్న ఆకుకూర కూడా వేయాలి. ఈ కుక్కర్లోనే రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసి, దీంతో పాటు ఇక్కడ నేను చింతపండు కానీ నిమ్మరసం కానీ వాడట్లేదండి. ఇక్కడ మెయిన్ నేను వాడేది ఏంటంటే ఒక కట్ట గోంగూర తీసుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి కొద్దిగా పసుపు, ఉప్పు, నూనె వేసి ముందుగా ఉడికించేసుకున్నాను. ఆ ఉడికిన మిశ్రమాన్ని ఈ పప్పులో యాడ్ చేసుకున్నాను అన్నమాట. ఇక్కడ చింతపండు లేకుండా ఇలా గోంగూర యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. చింతపండుకి వచ్చేటువంటి పులుపు కూడా ఈ గోంగూర మనకి ఇస్తుంది అనమాట. ఒక్కసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక 2 విజిల్స్ రానిచ్చాను. పప్పు అనేది మనకి ముద్దగా కాకుండా ఇలా పలుకుగా ఉంటే తినడానికి బాగుంటుంది. మనం గోంగూర వేసాం కదా, గోంగూరని అలానే టొమాటోస్ని కొద్దిగా మెత్తగా మెదుపుకోవాలి. ఇక్కడ నేను పప్పు గుత్తి వాడట్లేదు, గరిటతోనే మెత్తగా మెదిపేశాను. ఎక్కువ మెదిపితే పప్పు కూడా మెత్తగా అయిపోతుంది, అలా బాగుండదు. కాబట్టి కొంచెం పలుగ్గానే ఉంచుకోవాలి. ఇలా మెదుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి. ఉప్పు, కారం సరిపడకపోతే తిరిగి కొద్దిగా యాడ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక కడాయి తీసుకొని తాలింపు పెట్టుకుందాం. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలో పోపు గింజలు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే తాలింపు పెట్టేటప్పుడు తాలింపులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకుంటానండి. పసుపు ఇలా తాలింపులో వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ లాస్ట్గా మనం ఒక చిటికెడు ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలి. పప్పు కాబట్టి ఇంగువ యాడ్ చేసుకోవడం వల్ల డైజెషన్ అనేది బాగుంటుంది, అలానే టేస్ట్ కూడా బాగుంటుంది కదా. ఇలా తాలింపు పెట్టుకున్న తర్వాత దీన్ని పప్పులో యాడ్ చేసుకోవడమే. ఇంతేనండి. ఆకుకూర పప్పుని నేను చింతపండు లేకుండా ఇలా చేస్తూ ఉంటాను. ఈ మధ్యకాలంలో చింతపండు కూడా ఎక్కువ వాడకూడదని అంటున్నారు కదా. సో దానికి బదులుగా మనం ఇలా పులుపు ఉన్నటువంటి ఆకుకూరల్ని వేసుకుంటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, అలానే హెల్త్కి కూడా చాలా మంచిది. ఎప్పుడైనా ఆకుకూర పప్పు అంటే కొద్దిగా ఎక్కువ ఆకుకూరను వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.